ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి షో టైమ్. ఈ మూవీ అయితే సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక థ్రిల్లర్ జోనర్ అయినప్పటికీ ఫస్ట్ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ పరంగా అంటే సస్పెన్సివ్ గా కొన్ని సీన్స్ ఉన్నాయి. అవి మూవీకి కాస్త ఎంగేజ్ అయినప్పటికీ బట్ ఆ సీన్స్ నే సాధించుకుంటూ వచ్చారనమాట. సో ఆ సీన్స్ కొంత డ్రామా అండ్ అలాగే కొంత కామెడీ వర్కౌట్ చేస్తుంటే బెటర్గా ఉండేది. బట్ ఈ మూవీలో నరేష్ గారి క్యారెక్టర్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో కొన్ని సీన్స్ లో అంటే మూవీ ఓవరాల్ మూవీలో ఆయన క్యారెక్టరే మూవీకి పెద్ద హైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీ క్లైమాక్స్ పోర్షన్ ఛాన్సల్ ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అప్పటిదాకా హీరో అయిన నవీన్, హీరోయిన్ అయిన కామాక్షి అండ్ అలాగే ఇంపార్టెంట్ రోల్ అయిన నరేష్ గారు, సో వీళ్ళ ముగ్గురు పడిన టెన్షన్ కి క్లైమాక్స్ లో ఒక రిలీఫ్ ఇస్తూ సో మూవీని ఎండ్ చేసిన విధానం చాలా ఎంగేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో పోలీస్ క్యారెక్టర్ చేసిన రాజా రవీందర్ తన యాక్టింగ్ టూ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ మెయిన్ ఏంటంటే సో అంటే ఒకే సీన్ ని డ్రాగ్ చేయకుండా కొన్ని కాన్ఫ్లిక్ట్లు పెట్టి కొన్ని ట్విస్టులు పెట్టి మూవీని ఇంకొంచెం ఎంగేజింగ్ గా తీసుంటే బెటర్ అని నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ స్టోరీని సింపుల్ గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన నవీన్ అలియాస్ సూర్య తన ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి మేడ మీద అంతాక్షరి ఆడుకుంటారు అనమాట. అలాంటప్పుడే పోలీస్ అయిన రాజా రవీంద్ర వచ్చి వాళ్ళకైతే వార్నింగ్ ఇస్తాడు. ఎందుకంటే నైట్ టైంలో మీరు పడుకోకుండా ఏంటి గోలని వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. సో అలాంటి సిచ్యువేషన్ లో రాజా రవీందర్ మీద సూర్య ర్యాష్ గా బిహేవ్ చేస్తాడనమాట. పోలీస్ ని ఎదిరిస్తావా అని రాజా రవీంద్ర సూర్య మీద ఎలాంటి రివెంజ్ తీసుకున్నాడు అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఉన్నప్పటికీ మెయిన్ ఏంటంటే ఈ మూవీ సెకండ్ హాఫ్ కాస్త ఎంగేజ్ చేసేదని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ అనేది మూవీ అనేది ఒకే పాయింట్ మీద సాగిస్తుంటూ వెళ్ళారని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఎప్పుడైతే నరేష్ క్యారెక్టర్ ఎంట్రీ వస్తుందో అప్పుడే మూవీకి కాస్త రిలీఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అయిన తర్వాత సో ఈ మూవీలో అంటే నరేష్ గారితో పాటు ఇంకొన్ని క్యారెక్టర్ని యాడ్ చేసి ఇంకొంచెం కామెడీ అనేది క్రియేట్ చేస్తుంటే బెటర్గా ఉండేది. అండ్ అలాగే ఈ మూవీలో కొన్ని ఎమోషన్స్ అనమాట, అంటే భార్య భర్తలు ఉన్న ఎమోషన్ ని ఇంకొంచెం బాగా బిల్డప్ చేస్తుంటే బెటర్గా ఉండేది అనమాట. సో మెయిన్ గా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ పోర్షన్ అండ్ అలాగే నరేష్ గారి క్యారెక్టరే చాలా వరకు రిలీఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే పోలీస్ క్యారెక్టర్ బాగున్నప్పటికీ ఆ క్యారెక్టర్ కూడా అంటే అక్కడ కూడా ఒక బలమైన డైలాగులు కానీ అండ్ అలాగే బలమైన పాయింట్లు కానీ పెట్టుంటే ఇంకొంచెం ఎంగేజింగ్ ఉండేదని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా సస్పెన్స్ అండ్ అలాగే థ్రిల్లర్ మూవీస్ కి ఇష్టపడే వాళ్ళకి ఇది నా పరంగా వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నవీన్ చంద్ర అండ్ అలాగే కామాక్షి భాస్కర్ల సో వాళ్ళిద్దరు యాక్టింగ్ అనేది ట్రూ గుడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే దాని తర్వాత నరేష్ గారి క్యారెక్టర్ అండ్ అలాగే తన యాక్టింగ్ కూడా ట్రూ గుడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మిగతా వాళ్ళ యాక్టింగ్ అనేది నా పరంగా చూసుకుందని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఈ మూవీలో ఆ సస్పెన్స్ అండ్ అలాగే థ్రిల్లర్ కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోవడమే కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా చూసుకుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి షో టైమ్ మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.